Hey everybody, welcome back to our channel. In this video we have to learn some daily used English sentences that we are translating from Telugu to English which we used in daily life. So let's get started. Before going to the topic, if you like this video, please like and share to your friends and family members, and also don't forget to subscribe my channel. Okay, coming to the topic, ఈ రోజు వీడియోలో మనం నాకు మింగుడు పడడం లేదు అంటే ఇట్ ఈస్ హాట్ ఫర్ మీ టు స్వాలో. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్, అతడు కొత్త కారు కొన్నాడన్న విషయం నాకు మింగుడు పడడం లేదు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, ఇట్ ఈస్ హాట్ ఫర్ మీ టు స్వాలో దట్ హీ బాట్ ఎ న్యూ కార్. అంటే అతడు కొత్త కారు కొన్నాడన్న విషయం నాకు మింగుడు పడడం లేదు అని. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్, ఆమెకి జాబ్ వచ్చిందన్న విషయం నాకు మింగుడు పడడం లేదు. సో దీని ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ హాట్ ఫర్ మీ టు స్వాలో దట్ షీ గాట్ ఎ జాబ్. అంటే ఆమెకి జాబ్ వచ్చిందన్న విషయం నాకు మింగుడు పడడం లేదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, వాళ్ళు లాటరీ గెలిచారన్న విషయం నాకు మింగుడు పడడం లేదు. సో దీని ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ హాట్ ఫర్ మీ టు స్వాలో దట్ దే ఓన్ ది లాటరీ. అంటే వాళ్ళు లాటరీ గెలిచారన్న విషయం నాకు మింగుడు పడడం లేదు అని. సో ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్, ఆమె పెళ్లి చేసుకోబోతుందన్న విషయం నాకు మింగుడు పడడం లేదు. సో దీని ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ హాట్ ఫర్ మీ టు స్వాలో దట్ షీ ఈస్ గెటింగ్ మ్యారీడ్. అంటే ఆమె పెళ్లి చేసుకోబోతుందన్న విషయం నాకు మింగుడు పడడం లేదు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి, నేను మళ్ళీ చెప్పను. చాలా సందర్భంలో ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్, నువ్వు తింటావా తినవా నేను మళ్ళీ చెప్పను. సో దీన్ని మనం ఇంగ్లీష్లో, విల్ యూ ఈట్ ఆర్ నాట్, డోంట్ మేక్ మీ సే ఇట్ అగైన్. అంటే నువ్వు తింటావా తినవా, డోంట్ మేక్ మీ సే ఇట్ అగైన్ అంటే నేను మళ్ళీ చెప్పను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు అది చేస్తావా చేయవా నేను మళ్ళీ చెప్పను. అంటే విల్ యూ డూ ఇట్ ఆర్ నాట్ అంటే నువ్వు అది చేస్తావా చేయవా నేను మళ్ళీ చెప్పను అనేదాన్ని డోంట్ మేక్ మీ సే ఇట్ అగైన్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు ఆమెకి కాల్ చేస్తావా చేయవా నేను మళ్ళీ చెప్పను. సో దీని ఇంగ్లీష్లో, విల్ యూ కాల్ హర్ ఆర్ నాట్ అంటే నువ్వు ఆమెకి కాల్ చేస్తావా చేయవా నేను మళ్ళీ చెప్పను అని దాన్ని డోంట్ మేక్ మీ సే ఇట్ అగైన్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు అతనికి హెల్ప్ చేస్తావా చేయవా నేను మళ్ళీ చెప్పను. సో దీని ఇంగ్లీష్లో, విల్ యూ హెల్ప్ హిమ్ ఆర్ నాట్ అంటే నువ్వు అతనికి హెల్ప్ చేస్తావా చేయవా. డోంట్ మేక్ మీ సే ఇట్ అగైన్ అంటే నేను మళ్ళీ చెప్పను. సో ఈ విధంగా మనం నేను మళ్ళీ చెప్పను అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి, మనసులో పెట్టుకోకు అంటే నువ్వు ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకు, ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని
కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ఆమె అన్న మాటలు మనసులో పెట్టుకోకు. ఆమె అన్న మాటలు మనసులో పెట్టుకోకు. సో దీని ఇంగ్లీష్లో డోంట్ టేక్ ద వర్డ్స్ షీ సెడ్ టు హార్ట్. డోంట్ టేక్ ద వర్డ్స్ షీ సెడ్ టు హార్ట్ అంటే ఆమె అన్న మాటలు మనసులో పెట్టుకోకు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోకు. ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోకు. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టేక్ ఎవ్రీథింగ్ టు హార్ట్. డోంట్ టేక్ ఎవ్రీథింగ్ టు హార్ట్ అంటే ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోకు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నీ ఫెయిల్యూర్స్ని మనసులో పెట్టుకోకు. నీ ఫెయిల్యూర్స్ని మనసులో పెట్టుకోకు. సో దీని ఇంగ్లీష్లో డోంట్ టేక్ యువర్ ఫెయిల్యూర్స్ టు హార్ట్. డోంట్ టేక్ యువర్ ఫెయిల్యూర్స్ టు హార్ట్ అంటే నీ ఫెయిల్యూర్స్ని మనసులో పెట్టుకోకు అని. అదేవిధంగా లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ టీచర్ తిట్లు మనసులో పెట్టుకోకు. టీచర్ తిట్లు మనసులో పెట్టుకోకు. సో దీని ఇంగ్లీష్లో డోంట్ టేక్ ద టీచర్స్ స్కోల్డింగ్ టు హార్ట్. డోంట్ టేక్ ద టీచర్స్ స్కోల్డింగ్ టు హార్ట్ అంటే టీచర్ తిట్లు మనసులో పెట్టుకోకు అని. సో ఈ విధంగా మనం మనసులో పెట్టుకోకు అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి రాత్రికి రాత్రే. రాత్రికి రాత్రే అనే వర్డ్ని యూజ్ చేసుకొని చాలా సందర్భంలో మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ రాత్రికి రాత్రే ఎవరు గొప్పవాళ్ళు కాలేరు. రాత్రికి రాత్రే ఎవరు గొప్పవాళ్ళు కాలేరు. సో దీన్ని ఇంగ్లీష్లో నో వన్ కెన్ బికమ్ గ్రేట్ ఓవర్ నైట్. నో వన్ కెన్ బికమ్ గ్రేట్ ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రే ఎవరు గొప్పవాళ్ళు కాలేరు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ రాత్రికి రాత్రే ఎవరు ఫేమస్ కాలేరు. రాత్రికి రాత్రే ఎవరు ఫేమస్ కాలేరు. సో దీని ఇంగ్లీష్లో నో వన్ కెన్ బికమ్ ఫేమస్ ఓవర్ నైట్. నో వన్ కెన్ బికమ్ ఫేమస్ ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రే ఎవరు కూడా ఫేమస్ కాలేరు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ రాత్రికి రాత్రే ఎవరు కోటీశ్వరులు కాలేరు. రాత్రికి రాత్రే ఎవరు కోటీశ్వరులు కాలేరు. సో దీని ఇంగ్లీష్లో నో వన్ కెన్ బికమ్ ఏ బిలియనీర్ ఓవర్ నైట్. నో వన్ కెన్ బికమ్ ఏ బిలియనీర్ ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రే ఎవరు కూడా కోటీశ్వరులు కాలేరు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ రాత్రికి రాత్రే ఎవరు సక్సెస్ కాలేరు. రాత్రికి రాత్రే ఎవరు సక్సెస్ కాలేరు. సో దీని ఇంగ్లీష్లో నో వన్ కెన్ బికమ్ సక్సెస్ఫుల్ ఓవర్ నైట్. నో వన్ కెన్ బికమ్ సక్సెస్ఫుల్ ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రే ఎవరు కూడా సక్సెస్ కాలేరు అని. సో ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ రాత్రికి రాత్రే ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు. రాత్రికి రాత్రే ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు. సో దీని ఇంగ్లీష్లో నో వన్ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఓవర్ నైట్. నో వన్ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రే ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు అని. సో ఈ విధంగా మనం రాత్రికి రాత్రే అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. రాత్రికి రాత్రే ఎవరు చెడ్డవాళ్ళు కాలేరు. రాత్రికి రాత్రే ఎవరు చెడ్డవాళ్ళు కాలేరు. సో ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ you can comment in the comment section. Thank you for watching.